హలో అండి, నమస్కారం. సో ఇంతకు ముందు అయితే మనము వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో అయితే మనము జావా స్క్రిప్ట్ని అసలు ఎవరు డెవలప్ చేశారు కూడా తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుందాం రండి. ఫస్ట్గా అయితే జావా స్క్రిప్ట్ని బ్రెండన్ ఇచ్ గారు డెవలప్ చేశారు. బ్రెండన్ ఇచ్. సో బ్రెండన్ ఇచ్ గారు ఈ జావా స్క్రిప్ట్ని ఎప్పుడు డెవలప్ చేశారు అంటే 1995లో అయితే కనుక మనకి జావా స్క్రిప్ట్లో బ్రెండన్ ఇచ్ గారు డెవలప్ చేశారు. సో ఫస్ట్గా బ్రెండన్ ఇచ్ గారు దీనికి జావా స్క్రిప్టే పేరు పెట్టారు అంటే కాదు అండి. ఫస్ట్గా అయితే ఈ జావా స్క్రిప్ట్కి పెట్టిన పేరు ఏంటి అంటే మొకా. దీన్ని మొచా అని కూడా చాలామంది పిలుస్తారు, కాకపోతే దీన్ని మొకా అనాలి. ఓకే, సో మొకా అని పేరు పెట్టారు. సో అప్పట్లో దీన్ని ఇతను డెవలప్ చేశారు. ఓకే, నేమ్స్ పెట్టడానికి ఎక్కువ కష్టపడ్డారు. వై? బికాస్ ఇదంతా జావా స్క్రిప్ట్ మొత్తం కూడా ఇతను ఈజీగా డెవలప్ చేసేసి ఈ నేమ్ కోసం అనేసి చాలా థింకింగ్ అనేది చేశారు. సో ఫస్ట్గా ఆ ప్రాసెస్లో ఫస్ట్గా దీనికి ఒక మొకా అనే పేరు పెట్టారు. రైట్, మొకా అనే పేరు పెట్టడం ద్వారా అంతగా దీనికి రీచ్ రాలేదు. అంటే లైక్ పబ్లిక్ అంతా నేర్చుకోవాలన్నంత ఇంట్రెస్ట్ అది ఇది మార్కెట్లో పెట్టడం లేదు. సో ఇతను ఏం చేశాడంటే జావా స్క్రిప్ట్ అనేసి ఉంది కదా, ఇప్పుడు దానికి లైవ్ స్క్రిప్ట్ అని పేరు పెట్టాడు. ఏంటి? లైవ్ స్క్రిప్ట్. లైవ్ స్క్రిప్ట్ అని పేరు పెట్టిండు. అయినా కూడా అంతగా రీచ్ రాలేదు. ఈ మొకా అనే పేరు పెట్టినప్పుడు ఎలా అయితే రెస్పాన్స్ ఉందో, ఈ లైవ్ స్క్రిప్ట్ అని పేరు పెట్టినప్పుడు కూడా అంతే రెస్పాన్స్ ఉంది. సో ఇతను బాగా థింక్ చేసి అప్పుడు మార్కెట్లో ఉన్న అప్పుడు మార్కెట్లో జావా అనేది పాపులర్గా ఉండే. ఓకే, ఇది ఒక మార్కెట్ అంటే జావా అనేది దాంట్లో చాలా పాపులర్ ఉంది. సో దానికోసం అతను ఏం చేశాడంటే దీనికి ఉన్న నేమ్, ఈ నేమ్తో లైక్ మనం పెట్టుకుంటే ఏమైనా ప్రాఫిట్ ఉంటుందేమో అనేసి ఆలోచించి ఇతను జావా స్క్రిప్ట్ అనేసి పేరు పెట్టాడు. ఓకే, జావా స్క్రిప్ట్ అనేసి పేరు పెట్టాడు. అంతేకాని జావా స్క్రిప్ట్కి ఎలాంటి సంబంధం లేదండి. ఈ పర్పస్లో అతను జావా స్క్రిప్ట్ అని పేరు పెట్టుకున్నాడు తప్ప జావా స్క్రిప్ట్కి రెండు సేమా, కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉంటుందేమో అనేసి చాలామంది అనుకుంటుంటారు. సో ఎలాంటి లైక్ రిలేషన్ అనేది ఉండదు. అంటే లైక్ జావా అనేది టోటల్గా వేరే కాన్సెప్ట్స్ పైన రన్ అవుతుంది. ఈ జావా స్క్రిప్ట్ కూడా వేరే కాన్సెప్ట్స్ పైన రన్ అవుతాయి. ఓకే, సో ఇవి రెండు సేమ్ కాదు. ఓకేనా? సో ఇలా లైవ్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, మొకా అనే పేరు పెట్టేసి ఫైనల్గా ఈ జావా స్క్రిప్ట్తో ఏం చేశాడు. సో పబ్లిక్లో అప్పుడు చాలా డిమాండ్ వచ్చేసింది ఈ జావా స్క్రిప్ట్కి. సో ఇదంతా ఓకే, ఇది 1995లో మనకైతే డెవలప్ చేశాడు అని చెప్పాం కదా అండి. సో 1997లో అయితే దీన్ని స్టాండర్డైజ్ చేశారనమాట. ఈ జావా స్క్రిప్ట్ని స్టాండర్డైజ్ చేశారు. ఓకే, స్టాండర్డైజ్ ఇన్ 1999 బై ఎక్మా అనేసి ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఈ జావా స్క్రిప్ట్ అనేది 1997లో స్టాండర్డైజేషన్ అనేది అయిపోయింది. ఇదంతా ఓకే. అసలు జావా స్క్రిప్ట్ని డెవలప్ చేయాలని ఈ బ్రెండన్ గారికి ఎందుకు అనిపించింది, ఈ బ్రెండన్ ఇచ్ గారికి ఎందుకు అనిపించింది అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నీకు ఒక ప్రాబ్లం ఉంది భయ్యా, అంటే ఆ ప్రాబ్లం అంటే జస్ట్ లైక్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తినాలని అనుకున్నావు. ఓకే, అన్నం తినాలని అనుకున్నావు, కాకపోతే నీ చెయ్యి కట్ అయిపోయింది, నువ్వు అన్నం తినలేవు. అప్పుడు ఏం చేస్తావు? వేరే వాళ్ళతో కల్పించుకొని తింటావు, లేకపోతే స్పూన్తో నువ్వే అడ్జస్ట్ అయిపోయి తింటావు. సో ఇక్కడ నువ్వు స్పూన్ ఎలా అయితే యూస్ చేస్తావో, నీకు ఇక్కడ స్పూన్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి నీ హ్యాండ్ కట్ అయింది కాబట్టి స్పూన్ అన్న ఆప్షన్ వచ్చింది, లేకపోతే ఇంకొక మనిషి ద్వారా నువ్వు లైక్ హెల్ప్ తీసుకుని తింటావు. ఇక్కడ నీకు స్పూన్ లేకపోతే ఇంకొక మనిషి అనేసి ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎందుకంటే నీకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి. ఇలాగే మన బ్రెండన్ ఇచ్ గారికి కూడా ఒక ప్రాబ్లం ఉందండి. సో బేసికల్గా ఈ బ్రెండన్ గారికి ఏం ప్రాబ్లం ఉందంటే, మనము ఫస్ట్గా ఏమేమి నేర్చుకున్నాము? HTML, CSS నేర్చుకున్నాం కదా. ఈ HTML, CSSతో చేశారు ఇతను వెబ్ పేజెస్ అనేవి చేశారు. కాకపోతే వాటికి అంత రెస్పాన్స్ లేదు, అంత ఇంటరాక్టివ్గా లేదు, ఫంక్షనాలిటీ లేదు, అంటే స్టాటిక్గా ఉన్నాయి కదా. HTMLతో చేసేవి, CSSతో చేసేవి మనకి ఎప్పుడు కూడా వెబ్ పేజెస్ అనేవి స్టాటిక్గా ఉంటాయి.
ఇతని ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఇలా స్టాటిక్గా ఉండడం ఇతని ప్రాబ్లం. సో వాటిని డైనమిక్గా మార్చాలి. ఈ HTMLతో CSSతో చేసిన వాటిని డైనమిక్గా మార్చాలి అంటే మనం ఇంకా ఏం యాడ్ చేయొచ్చు అనేసి ఆలోచించాడు ఫస్ట్. ఇంకా ఏం ఆలోచించాలి చేయాలి అనేసి ఆలోచించి అప్పుడు ఈ జావాస్క్రిప్ట్ అనేది డెవలప్ చేశారు. ఫస్ట్ జావాస్క్రిప్ట్ అనేసి పేరు పెట్టేసి ఏదో డెవలప్ చేయలేదు. ఫస్ట్ అది అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో వాటితో ఒక కోడ్ చేసేసుకుని అతను ఇంప్లిమెంట్ చేసేసుకున్నాడు. అది సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత సో అలా ఈ జావాస్క్రిప్ట్ని పెట్టేశాడు. ఈ కోడ్లోనే మనం HTML CSSలోనే ఈ జావాస్క్రిప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం కదండి. సో అలాగే ఇక్కడ ఈ HTML CSSతో మనకి డైనమిక్గా అవ్వడానికి మనకైతే ఈ జావాస్క్రిప్ట్ అనేది ఇతను చేశాక ఇంకా ఇతనికి ఈ కోడ్కి ఏదైతే పేరు పెట్టాలనేసి ఆలోచించి ఫైనల్గా మీకు చెప్పాను కదా ఒక స్టోరీ అనేసి, జావాస్క్రిప్ట్ అనేసి ఫైనల్గా పెట్టేసి పబ్లిష్ అనేది చేసేసాడు. సో ఇలా అతనికి జావాస్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ చేయాలనేసి అనుకున్నాడు. అండ్ అలాగే 1995లో దీన్ని అయితే చేశాడు. అండ్ 1997లో అయితే స్టాండర్డైజేషన్ అయిపోయింది. సో ఈ జావాస్క్రిప్ట్ అనేది ఇతను యాడ్ చేయడం వల్ల మనకి వెబ్ పేజెస్ అన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. సో HTML CSSతో అయితే మనము అది ఒక్కటే వస్తే మనమైతే వెబ్సైట్స్ ఇవన్నీ చేయలేము. మోస్ట్ ఇంటరాక్టివ్గా ఉండాలి అంటే మనమైతే ఈ జావాస్క్రిప్ట్ని ప్రిపేర్ చేసేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. సో అలాగే ఈ HTML CSS మరి అవసరం లేదా, అది అంత తక్కువ అంటే లేదు. ఈ జావాస్క్రిప్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఉందో దానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ జావాస్క్రిప్ట్తో ఒకటి ఏం చేయలేము, ఆ HTML CSSతో ఒకటి ఏం చేయలేము. అన్నీ కలిపితేనే మనకు వెబ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా HTML అవ్వండి, CSS అవనివ్వండి, జావాస్క్రిప్ట్ అవ్వనివ్వండి, లేకపోతే React JS ఇవన్నీ కూడా ఇకపై నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడు మనం మంచి వెబ్ పేజెస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో దీని గురించి విన్నారు కదా, హిస్టరీ అసలు ఏంటి, ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు అదంతా కూడా. సో నెక్స్ట్ టాపిక్లో అయితే కనుక మనము జావాస్క్రిప్ట్లో కామెంట్స్ గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.